श्री गुरुभ्यो नमः। हरि ओम। इदं विष्णुर्विचक्रमे त्रयधान्तदे पदं समूढवस्य भागं सुरे విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 21/6/2017 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళ పక్షము। ఈ రోజున ద్వాదశి రాత్రి 7:14 నుండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతోంది। ఈ రోజు భరణి నక్షత్రం మధ్యాహ్నం 1:20 నుండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జం రాత్రి 12:06 నుంచి 1:31 వరకు ఉంటుంది। తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:43 నుంచి 12:35 మధ్య కాలంలో దుర్ముహూర్తంగా ఉన్నది। ఈ రోజున అమృత ఘడియలు ఉదయం 9:06 నుంచి 10:33 వరకు ఉంది। తదుపరి రాహుకాలం ఉదయం 12 అనగా మధ్యాహ్నం 12:09 నుంచి 1:46 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఇటువంటి పంచాంగమైనటువంటి వివరణాలు తీసుకొని మీ యొక్క కార్యక్రమాలను ఏర్పరచుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। ముందుగా మేషరాశి వారికి ఈ రోజున స్వల్ప అనారోగ్య సూచన బాగా కనబడుతోంది। గవద బిళ్ళలు అనగా ట్రాన్సిల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। దాదాపుగా ముక్కు, చెవి సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది। కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే స్వల్పంగా ఇబ్బంది పడతాయి। మానసికంగా చికాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది। అనవసరమైనటువంటి ధనాన్ని అప్పుగా చేసేటువంటి అవకాశం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। చేతిలో ధనం లేక కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి। వ్యాపారంలో కూడా స్వల్పమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి। అనుకోని వ్యక్తుల నుంచి అనగా శత్రువుల నుంచి కూడా కొంత ధనాన్ని ఆశించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది। దానివల్ల మీరు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి గురవుతారు। ఈ రాశి వారిలో ఆత్మీయులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది। దానివల్ల వృత్తి ఉద్యోగాల్లో కొంత అసౌకర్యం ఉంటుంది। మనసులో ఉన్నటువంటి ఏదో వెలితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది। అయిన వారి తిరస్కారాలు కూడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి। అలాగే స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా తగినంత ఆదాయం ఉండకపోవడం వల్ల కొంత ఇబ్బంది గురవుతారు। కాబట్టి ఆ విషయాల్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని మానుకోవడం చాలా మంచిది। దేశ విదేశీ ప్రయాణాలు కూడా మీకు అంత సానుకూలంగా లేవు। కాబట్టి అటువంటి ప్రయాణాలు కూడా ఈ రోజు చేయకూడదని మరొకసారి గట్టిగా చెప్పబడుతోంది। అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా అభివృద్ధిపరంగా ఉంటుంది। ముఖ్యంగా వృత్తిలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి మీరు చేసేటువంటి ప్రయత్నం మంచి అనుకూలత కనబడుతోంది। పై వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందాలంటే తప్పకుండా మీ శ్రమ, మీ యొక్క ఓపిక అనేది చాలా అవసరమైన విషయాన్ని గుర్తించండి। తద్వారా మీకు మంచి అనుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది। అలాగే ఈ రాశి వారిలో విదేశాల సంబంధ ప్రయాణాలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి ప్రయాణాలు ఈ రోజు చేయకపోవడం మంచిది। అనవసరంగా ధన నష్టము, ముఖ్యమైనటువంటి వస్తువులు చేయాల్సినటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది। వాహన ప్రమాదం కూడా సూచించబడుతోంది। కాబట్టి ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది। ఈ రాశి వారిలో విదేశాల సంబంధ విద్య గురించి ఎవరైనా ప్రయాణం అనుకున్నట్టయితే ఈ రోజున అర్ధరాత్రి తర్వాత పెట్టుకున్నట్టయితే చాలా మంచిగా అనుకూలవంతంగా మీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి। ఈ రాశి వారికి ఎవరి నుంచైనా ఒక శుభవర్తమానం కూడా అందే అవకాశం ఉంటుంది। తల్లిదండ్రుల సౌఖ్యం బాగా ఉంటుంది। ఇంటిలో శుభకార్య పరంపర వృద్ధి బాగా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి। విందు వినోదాలలో పాల్గొన్నప్పటికీ కూడా మీ మనసు ఏదో లేని శంకను అనగా ఏదో అనుమానాన్ని, ఇబ్బందిని గురి చేసే అవకాశం ఉంది। కాబట్టి ఆ విందు వినోదాలు కూడా మీరు పూర్తి స్థాయిలో ఆనందాన్ని పొందే అవకాశాలు సరిగా కనబట్టలేదు। కాబట్టి ఈ రోజు మీరు ఖచ్చితంగా శని యొక్క అష్టోత్తర శతనామావళిని బాగా జపం చేసుకోండి। తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది। అలాగే వీలైతే సాయంకాల సమయంలో రుద్రాభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి। తత్ఫలితంగా మంచి సానుకూలమైనటువంటి మనోధైర్యం, మానసిక ఆనందం కూడా కలిగే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:53 నుంచి 12:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందండి। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి దాదాపుగా అనుకోని ఆకస్మిక ధన నష్టం కనబడుతోంది। వ్యాపారంలో కూడా మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి। బంగారు వర్తక వ్యాపారాలు, అలాగే మీరు ఎవరైనా సరే పెట్రోల్ బంకులలో పనిచేసేవారు లేదా పెట్రోల్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది। లారీ యజమాన్యాలు కూడా తొందరపడి ఏవైనా అంటే అనుకోని వస్తువుల్ని రవాణా చేసేటైతే
దాంట్లో పోలీసుల్లో పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. దొంగ రవాణా చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. అనవసరమైనటువంటి పదార్థాలని రవాణా చేయడం వల్ల తీవ్రమైనటువంటి లారీ యాజమాన్యాలు ఎక్కువగా మీరు నష్టపోయేటువంటి అవకాశము, పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానం వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. అలాగే రాశి వారిలో ఏదైనా నూతన బంగారు వర్తక వ్యాపారాలు మీ వ్యాపారాన్ని ఆడిటింగ్ రూపంలో మీ లెక్కలన్నీ కూడా సరిగా ఉన్నాయో చూడండి. తద్వారా మాత్రం మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టము మీ యొక్క వ్యాపారాన్ని మూసివేసేటువంటి అవకాశాలు కూడా బాగా స్పష్టంగా గోచరించబడుతోంది. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు. ఆర్థిక నష్టము, అనుకోని దుర్ఘటనలు లేదా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి ఎట్టి పరిస్థితులు కూడా ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగాదులు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త స్నేహితుల్ని, కొత్త వ్యక్తుల్ని కలుసుకునే ప్రయత్నంలో తొందరపడి మీ సొంత విషయాల్ని, పర్సనల్ విషయాల్ని ఎవరితో షేర్ చేసుకోకపోవడం చాలా మంచిది. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా అనవసరమైనటువంటి ఆర్థిక నష్టము, మానసిక క్లేశము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో లాభాలు లేవు కాబట్టి పెట్టుబడులు పెట్టవద్దనే విషయం స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 3:07 నుంచి 4:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాలలో అనుకూలత కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగులకి మంచి ఆర్థికమైనటువంటి ఉన్నత స్థాన లబ్ధి, అలాగే జీతంలో కూడా బాగా పెరుగుదల కనబడుతోంది. ముఖ్యమైన వ్యక్తుల సహకారం బాగా ఉంటుంది. అనుకోని అతిథి మిమ్మల్ని అనుకున్నటువంటి ఉన్నత స్థానం చేర్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బంధుమిత్రుల సమాగమము, స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో అధిక లాభాలు పొందే అవకాశము ఈ రాశి వారికి స్పష్టంగా గోచరించబడుతోంది. కాకపోతే మీ స్వవిషయాల్ని విస్తారంగా అందరితో పంచుకునే ప్రయత్నం చేయకండి. ధన విషయంలో గోప్యత పాటించండి. మీకున్నటువంటి ప్రియమైనటువంటి వ్యక్తుల సమాచారం కూడా ఎవరికి చేరవేయకండి. మీ పిల్లలు ఉన్నటువంటి పర్సనల్ విషయాలను కూడా ఎవరితో షేర్ చేసుకోకపోవడం చాలా మంచిది. లేకపోతే ఆ వ్యక్తులు మిమ్మల్ని కొంతవరకు ప్రస్తుతానికి బాగున్నప్పటికీ తదుపరి ముందు కాలంలో మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు సానుకూలవంతంగా ఉన్నప్పటికీ ఆచితూచి వివరించండి. అధిక పెట్టుబడులు పెట్టేటువంటి షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో, అలాగే స్పెక్యులేషన్స్ లో కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. అధిక లాభాన్ని ఆశించినప్పటికీ కూడా, మంచి లాభాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆర్థిక నష్టాన్ని చవి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే విద్యా, ఉద్యోగ సంబంధ విషయాల్లో మంచి సానుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ఆత్మీయుల యొక్క ఆలింగనము, ఆత్మీయుల యొక్క సమావేశము, బంధుమిత్ర సమాగమము, విందు వినోదాలు పాల్గొనే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి ఎడమ మోకాల్లో ఏదైనా శస్త్రచికిత్స కానీ లేదా ఏదైనా వైద్య సహాయం కానీ అవసరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాహనంతో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఆచితూచి వివరించండి. తొందరపడి నిర్ణయాలు ఏవి తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి నూతన వ్యక్తి పరిచయం, నూతన స్త్రీ పరిచయం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేయసీ ప్రియుల మధ్య మంచి సానుకూల కాలంగా చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవనం కూడా ఈ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారు మధ్యాహ్న సమయంలో 3:09 నుంచి 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి జయమే విజయంగా కనబడుతోంది. దాదాపుగా వృత్తి ఉద్యోగాలలో మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. మీ బాధ్యతల్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చేటువంటి కాలంగా చెప్పబడుతోంది. నూతన స్త్రీ పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతి విషయంలో కూడా అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి దాదాపుగా డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో ఆశించినటువంటి లాభాలు తదేకంగా మీకు వస్తున్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సానుకూలంగా, సమయానుకూలంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో మంచి అభివృద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత విదేశీయాన యోగ్యత, విహారయాత్రలో పాల్గొనే అవకాశము, తీర్థయాత్రలు సేవించేటువంటి అవకాశము, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ఇంతకుముందు ఏదైనా దస్తావేజుల విషయంలో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ, అనగా మీ ఇద్దరి అగ్రిమెంట్ పేపర్స్ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ రోజు అటువంటి ఇబ్బందులను తొలగిపోయి మీ ఇద్దరి మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య మంచి ఒప్పందాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాన్ని కూడా మీరు మొదలుపెట్టేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. అధికమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఈ శుభ అంకెను వినియోగించుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే లేచింది మొదలు ప్రతి విషయంలో కూడా మంచి సానుకూల ఫలితాలు ఏర్పడుతున్నాయి. మీ పిల్లల కోసం చేసేటువంటి మంచి భవిష్యత్తు కార్యాచరణ మంచి అభివృద్ధిలోకి మీకు ఆనందాన్ని కలిగిస్తోంది. భార్యాభర్తల మధ్య సౌఖ్యం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. మంచి కాలంగా చెప్పబడుతుంది. మీ భర్త లేదా మీ భార్య అనుకున్నటువంటి వ్యక్తులుగా మీరు మీ బంధువు సకుటుంబంతో సహా అన్ని రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పిల్లల విషయంలో విదేశీయాన ప్రాప్తి బాగా కనబడుతోంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీ యొక్క అనుకున్నటువంటి ఏ వ్యక్తుల నుంచి అయితే మీకు రావాల్సిన ధనం ఉంటుందో ఆ ధనం సంపూర్ణంగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో మనసు తేలికగా ఉంటుంది. జయాపజయాలకు ఎదురు చూడకుండా మీరు చేసేటువంటి కృషి మిమ్మల్ని ఉన్నతోన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రియమైన వ్యక్తుల నుంచి వచ్చేటువంటి శుభ సమాచారాలు మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తాయి. దాదాపుగా మీ కుటుంబంలో శుభకరమైనటువంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నూతన ధన ప్రాప్తి కనబడుతోంది. నూతన వ్యాపార స్థితి కూడా అనుకూలంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:46 నుంచి 7:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6, 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తప్పకుండా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ధన నష్టం బాగా కనబడుతోంది. అనుకోని వ్యక్తుల భాగస్వామితో మీరు చేసేటువంటి ఏదైనా వ్యాపారం నష్టానికి గురి చేయబడుతోంది. కాబట్టి ఆచితూచి వివరించండి. పెద్దల సలహా సంప్రదింపులు పాటించండి. ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా వల్ల మీకు ఆర్థిక నష్టం కొంతవరకు సర్దిద్దుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో ధనాన్ని విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల నష్టం పురుగొల్పే అవకాశం ఎక్కువగా ఉంది. ఇతరుల సలహాని నమ్మకండి. తొందరపాటు నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నాన్ని విరమించుకోండి. పిల్లల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా మిగిలి చూడండి. మీ కుమారుడు గాని మీ కుమార్తె గాని వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వారి కింద పడేటువంటి అవకాశము, వారి వల్ల ఇంకొకరికి నష్టము, మీ కుటుంబం పైకి ఎవరైనా పోలీసులు కూడా వచ్చేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఆయా విషయాలతో జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా కృంగుబాటు గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. సొంత వాహనంలో ప్రయాణం చేయకుండా, అంటే 10 మంది ప్రయాణించేటువంటి వాహనంలో ప్రయాణం చేయండి. బస్సులో గానీ ట్రైన్లో గానీ ప్రయాణం చేయండి. మంచి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే రాశి వారికి అధికమైనటువంటి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక క్షోభకు గురవుతారు. మోకాల సంబంధమైన, అరికాల సంబంధమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి తప్పకుండా శని అష్టోత్తర నామాన్ని, కేతువు అష్టోత్తర నామాన్ని, గురువు యొక్క అష్టోత్తర నామాన్ని తప్పకుండా పారాయణ చేయండి. తత్ఫలితంగా మీకు శుభ కార్యక్రమం, శుభమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో దేశ విదేశీ ప్రయాణం కానీ, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ గోచరించడం లేదు. ఆయా విషయాల్లో కొంత అసౌకర్యానికి గురయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారు తప్పకుండా శివారాధన చేయడం చాలా మంచిది. దానివల్ల మంచి ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:16 నుంచి 7:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా ఇతరుల సహకారం చాలా అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తి నుంచి కూడా మీరు ఏదైనా సహకారాన్ని ఆర్జించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం చాలా సహకరిస్తోంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఇతరుల చేత చేసుకున్నటువంటి సహాయంతో మీరు ముందడుగు వేసేటువంటి అవకాశము, ఉద్యోగంలో అభివృద్ధి పొందే అవకాశము, మీరు చేసేటువంటి కార్యాచరణ ఏదైనా సరే మంచి ఉన్నతోన్నత స్థితికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కళ్యాణ సంబంధ విషయాల్లో చర్చ జరుగుతుంది. మీ కళ్యాణం కోసం ఏర్పాటు జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో ఆచితూచి వివరించండి. మీ పర్సనల్ విషయాల్ని ఎవరితో షేర్ చేసుకోవడం చాలా మంచిది. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా అందరితో చెప్పే ప్రయత్నాన్ని చేయకండి. శీఘ్రంగా మీ పెద్దవాళ్ళకి అటువంటి విషయాన్ని చెప్పండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య ఏవైనా వైషమ్యాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్టయితే పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి. లేదా మీ ఇద్దరు కూర్చొని ఆయా విషయాల్లో సంప్రదించుకొని ఆ యొక్క సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా కూడా మంచి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం కూడా బాగా కనబడుతోంది. నూతన ఆభరణ ప్రాప్తి కూడా కనబడుతోంది. ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహచర్యము, సహజీవనము మీకు బాగా ఆనందాన్ని కలిగిస్తోంది. వృత్తిలో భాగస్వామిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మీకు మంచి సహకారం కూడా అందించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి
కొంత అశుభకరమైన వార్త ఏంటంటే అనారోగ్య సూచన కూడా బాగా కనబడుతుంది. ఆ విషయంలో కూడా కొంత స్వల్పంగా ఆలోచించి మీరు తినేటువంటి పదార్థాలు కానివ్వండి, ప్రయాణం కానివ్వండి, కొంత జాగ్రత్తగా చేసే ప్రయత్నం బాగా చేయండి. విదేశీయాలు చేసేటువంటి ప్రయాణం ఏదైనా సరే కొంత సానుకూలవంతంగా ఉన్నప్పటికీ మీ పత్రాలన్నీ, మీ పాస్పోర్ట్, వీసాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొంతవరకు ఏ వస్తువుని మర్చిపోకుండా అన్ని కూడా సరిగా ఉన్నట్టు చెక్ చేసుకున్న తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే సౌకర్యమైనటువంటి ప్రయాణం మీకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ స్థానచలనం కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి తప్పకుండా ఉద్యోగ మార్పు, స్థాన మార్పు ఉంది. ఆ స్థాన మార్పు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన బాగా ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 3:47 నుంచి 4:26 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన నష్టము, అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. లేనిపోని కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్య స్త్రీ పరిచయం వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి సమాచారం మీ దగ్గర దొంగిలించబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఎవరైనా సరే మీ ఆండవలో ఉన్నటువంటి ఏ సమాచారం అయినా సరే బయటికి లీక్ అవ్వకుండా చూసుకోండి. తద్వారా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది లేదా ఉద్యోగంలో నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. అలాగే ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే మీకు ఇచ్చినటువంటి పై అధికారులు మీకు ఇచ్చిన సమాచారాన్ని చాలా జాగ్రత్తగా పెట్టి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసే ప్రయత్నాన్ని చేయండి. ఎక్కడో ఫైల్ పెట్టి మర్చిపోయారనే విషయం చెప్తే అక్కడ స్పాట్ లో మీ ఉద్యోగం పోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. అలాగే రాశి వారికి వాహన ప్రమాదం కూడా సూచించబడుతోంది. మీ ఆవేశమే మిమ్మల్ని నష్టానికి గురి చేస్తోంది. అనవసరమైన వ్యక్తుల యొక్క పరిచయము, అన్య స్త్రీ పరిచయము, అన్య పురుష పరిచయము మీ అనారోగ్యాన్ని, ఆర్థిక నష్టాన్ని బాగా కనిపిస్తోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో ఊహించినటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు అధిక పెట్టుబడులు పెట్టకూడదు. జీవిత భాగస్వామితో పాటుగా వ్యాపార భాగస్వామితో కూడా మీరు అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు దిగకుండా ఉండడం చాలా మంచిది, శ్రేయస్కరం. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం అంతగా సానుకూలంగా లేదు. ఆ ప్రయాణాన్ని ఈ రోజు వదులుకోవడం మంచిది. ఎటువంటి విషయాలు ఇంత ఇంపార్టెంట్ అయినా సరే ఆ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. లేదా మీకు ప్రాణం మీద తీసుకొచ్చినటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ప్రయాణం చేయకపోవడమే చాలా మంచి విషయాన్ని గుర్తించండి. ఈ రోజు తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని 11 పర్యాయాలు చేయండి. హనుమత్ చాలీసా పారాయణాన్ని బాగా చేయండి. తద్వారా మీకు మంచి శ్రేయస్కరమైనటువంటి ఆనందకరమైన జీవనం పొందే అవకాశం బాగా కనబడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా అన్ని రంగాల్లో ధనుసు రాశి వారికి మంచి అనుకూలమైన కాలంగా ఈరోజు చెప్పబడుతోంది. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, మానసికమైనటువంటి చైతన్యము, ఇంతకుముందు అనారోగ్యం ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశీయానము లేదా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశి వారి బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటుగా ఏదైనా ముఖ్యమైనటువంటి శాఖను మీకు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి ఉన్నత స్థానము, ఉన్నతమైనటువంటి వర్గాల్లో అనగా ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఇంకా ఉన్నతమైన పదవి లభించేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు ఏదైనా స్థానం కోసం ఎదురు చూస్తున్నట్టయితే నామినేటెడ్ పోస్ట్ కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ధనుసు రాశి వారికి పుత్ర సంతాన యోగం కూడా బాగా కనబడుతోంది. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో విదేశీయాన సంబంధ వ్యాపారం చేసే వారికి మంచి సానుకూలమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలమైన దాంపత్యము, తల్లిదండ్రుల యొక్క సంరక్షణ, పెద్దల యందు ఇచ్చేటువంటి మీ గౌరవము మిమ్మల్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా స్థిరాస్తి పొందడానికి కానీ లేదా అన్నదమ్ములలో పంపకాలు ఏవైనా ఆస్తుల గురించి ఉన్నట్టయితే తప్పకుండా మీకు అందరికీ కూడా సమానమైనటువంటి ఆస్తులు పంచే విధానం కూడా ఈ రోజు జరగబోతోంది. ఏదైనా శుభమైనటువంటి కార్యం ఇంట్లో జరగబోతోంది లేదా తీర్థయాత్రకు మీరు ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతోంది. విదేశీయానానికి వ్యాపారీత్యం మీరు వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టయితే తప్పకుండా ప్రయత్నాలు చేయండి. ఆర్థిక లాభాలు కూడా బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టండి. అధిక లాభాలు పొందే అవకాశం ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో సాయంకాల సమయంలో కొంత ఆర్థిక నష్టం కనబడుతోంది. అనగా ఎవరికైనా మీరు ధనం ఇవ్వాల్సి రావచ్చు లేదా లంచ రూపంగా సరే ఎవరికైనా ధనం ఇవ్వాల్సిన అవసరం ఉండవచ్చును. అటువంటి విషయాల్లో కొంత ఆచితూచి వివరించండి. మీ యొక్క
మీ ఇద్దరి మధ్య మనస్పర్ధ గురే అవకాశం, అంటే లంచం ఇచ్చేవాళ్ళు లంచం పుచ్చుకునే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే పోలీసు వ్యవస్థ కూడా మీపైన నిఘా ఉంచిన విషయాన్ని గుర్తుంచుకోండి. మీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. పర్సనల్ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకపోవడం చాలా మంచిది. అలాగే రాశి వారికి ఉదయ సమయంలో 6:27 నుంచి 7:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి భావోద్వేగానికి లోనైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల చేత ఆకర్షించబడేటువంటి తత్వం మీకున్నప్పటికీ కూడా 10 మంది మిమ్మల్ని చూసి దాదాపుగా అంటే వాళ్ళు కన్ను కుట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. మీ ఉన్నటువంటి స్థాయిలో అంటే మీరు చేప మాట్లాడే విధానం కానివ్వండి, పనిచేసే విధానం కానివ్వండి, మీ ఒడంబడికి కానివ్వండి, మీ యొక్క ఒబీడియంట్ కానివ్వండి, అవతల వ్యక్తులకి నచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరికి? దాదాపు మీ చిన్న స్థాయి ఉద్యోగస్తులకి లేదా మీ పోటీగా ఉన్నటువంటి వ్యక్తులకి మీ ఒబీడియంట్ అవన్నీ కూడా నచ్చేటువంటి అవకాశం లేదు. దానివల్ల శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి లాభాలు పొందే అవకాశం బాగా సూచించబడుతోంది. అందులో పెట్టుబడులు ఖచ్చితంగా పెట్టండి, అధిక లాభాల్ని పొందవచ్చును. అలాగే ఈ రాశి వారికి వజ్రాభరణ ప్రాప్తి, నూతన సువర్ణాభరణ ప్రాప్తి, నూతన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం, గృహ అలంకార వస్తువులు కొనుక్కునే అవకాశం, నూతన వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు పొందే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి అన్యోన్య సుఖ దాంపత్య జీవనం ఉంటుంది. మరియు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీరికి పుత్ర సంతాన ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఈ రాశి వారికి మెండుగా ఉన్నాయి. నూతన వ్యక్తి పరిచయంతో ఆ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తిని భార్యగా లేదా భర్తగా మీరు స్వీకరించేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. పెద్దల అంగీకారంతో మీ వివాహం జరిగేటువంటి సూచనలు కూడా బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి సానుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకోని విధాలుగా కొన్ని లాభాలు దాదాపుగా అందరి నుంచి కూడా మంచి సానుకూలత పొందుతా ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల నుంచి మీకు వ్యతిరేక భావన ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాన్ని జపం చేసుకోండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. ఈ రాశి వారికి ఉదయం 6:49 నుంచి 8:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి సోదర సౌఖ్యం బాగా కనబడుతోంది. దాదాపుగా జీవిత భాగస్వామితో ఏవైనా విహారయాత్ర వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నూతన దంపతులు ఉన్నట్టయితే తప్పకుండా విదేశీ ప్రయాణం మీకు బాగా కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఉన్నత వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు మీకు బాగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అధిక లాభం కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి సానుకూలత అధిక కనబడుతోంది. అలాగే వ్యాపారం చేసే వారికి నూతన వ్యాపార ఒరవడి బాగా కనబడుతోంది. అధికమైనటువంటి లావాదేవీలలో అధిక లాభాలు పొందే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో లాభాలు బాగా గోచరిస్తున్నప్పటికీ కొన్ని షేర్లలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా స్వల్ప ప్రయోజనం మాత్రమే పొందే అవకాశం ఉంది. కాబట్టి స్వల్పమైనటువంటి పెట్టుబడి పెట్టి స్వల్ప ఆదాయాన్ని పొందే అవకాశం చూసుకోండి. ఈ రాశి వారిలో నూతన దంపతులు ఎవరైనట్టయితే తప్పకుండా తీర్థయాత్ర చేసే ప్రయత్నాన్ని చేయండి. తత్ఫలితంగా మీకు మంచి అనుకూలమైనటువంటి దైవ కృపతో మీకు ఆశించినటువంటి విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి సుపుత్ర సంతాన యోగం బాగా కనబడుతోంది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్వాన పత్రాలు, విదేశీయాన యోగ్యత బాగా కనబడుతోంది. దాదాపుగా అన్ని రంగాల వారికి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. మీరు ఏదైనా విద్య గురించి పోటీ పరీక్షల్లో పాల్గొంటే తప్పకుండా మంచి అభివృద్ధి పదంగా నడిచే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు రాసినటువంటి బాకీలు అనే రుణం ఏ రుణమైన ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఆ రుణం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రుణ పీడా పరిహారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళ ఎవరికైనా సరే ఈ రకమైనటువంటి అనగా కూరగాయలు పండించేటువంటి వ్యక్తులకి తప్పకుండా మంచి లాభాలు పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ప్లాస్టిక్ విక్రయాలు చేసేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ రాశి వారికి బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో విదేశీ ప్రయాణం అంతగా సౌఖ్యంగా ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. తద్వారా మంచి సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో బంధువులని దూరం చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి. అందరితో కూడా సమాగమం చేసే ప్రయత్నం చేయండి. అందరితో కలిసిమెలిసి
ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అందరితో కలుగొలుపుగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఒంటరి జీవితానికి అలవాటు పడేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి శిరోవేదన, నడుము సంబంధమైన నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వైద్యుని కూడా సంప్రదించాల్సిన అవసరం రావచ్చును. ఈ రాశి వారికి ఉదయం 9:43 నుంచి 10:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మీరు తప్పకుండా 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. చాలా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చున్న విషయాన్ని చెప్పబడుతోంది. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ధనాభివృద్ధి బాగా కనబడుతోంది. అనుకూలవంతమైనటువంటి చేతి నిండా ధనం ఉంటుంది. సోదర సోదరి శుభమైనటువంటి వార్తలు వింటారు. ఇంటిలో గృహ వాతావరణం చాలా ఆనందకరంగా ఉండబోతుంది. పెద్దవాళ్ళ చర్చలు బాగా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి. ఇంట్లో సంతాన యోగం బాగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా అనుకోని వ్యక్తుల నుంచి ఆర్థిక ఆదాయము, మంచి సలహాలు, సంప్రదింపులు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. కొత్త బంధుత్వాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నూతన స్నేహితులు కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. శత్రు నివారణ బాగా జరుగుతోంది. రోగ నివారణ కూడా ఈ రాశి వారికి బాగా జరుగుతోంది. ఉన్నత ఉద్యోగ స్థితి బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి ఆర్థిక ప్రయోజనం కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో వారికి స్థానచలనంతో పాటుగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా ఉద్యోగంలో వేరే కంపెనీకి మారేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి బాగా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిలో పెట్టుబడి పెట్టండి. మంచి ఆర్థిక లాభాలని, మానసిక ఆనందాన్ని స్పష్టంగా పొందవచ్చును. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభమైన సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 2, 3 అంకెలను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి విస్తరించబడుతోంది. అందరికీ కూడా ఒక మంచి విషయాలు తెలుసుకున్న వారు అవుతారు. అలాగే నాకు తోచిన విధంగా సశాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా నా గురువుల యొక్క ఆశీస్సుల ఫలంతో, శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారి యొక్క ఆశీస్సులతో నేను చెప్పినటువంటి నిత్య జ్యోతిష ఫలితాలు తప్పకుండా సుశాస్త్రీయమైనట్టుగా చెప్పబడుతోంది. అలాగే ఈ యొక్క విషయాల్ని 10 మందికి చేరువ చేయాలంటే మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ విషయాల్ని అందరికీ చేరువయ్యేలా చేయండి. మీకు నా నుంచి ఏదైనా ఉన్నతమైనటువంటి సలహాలు కానీ ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా నా కామెంట్స్ పెట్టండి. నేను ఏదైనా మార్చుకోవాలన్నా, ఇంకా ఎక్కువగా విలువైనటువంటి సమాచారం మీకు ఇవ్వాలన్నా మీ కామెంట్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది ద్వారా ఈ యొక్క విజయాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను. మీ కిరణ్ శర్మ.